నేడు 317, 46 జీవోలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. 2 జీవోల సమస్యలపై చర్చించనున్న కేబినెట్ సబ్ కమిటీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట. జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా కార్యక్రమాలు. ఈ నెల 22న తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్షాప్. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వమే బీజేపీ టార్గెట్. సీఎం అయిన తర్వాత రేపు తొలిసారిగా గుడివాడలో చంద్రబాబు పర్యటన. రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు. నేడు కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్. రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేయనున్న పవన్. నేడు పోలీస్ విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు రావాలని పోలీసుల నోటీసులు. 2022లో వాడిన మొబైల్తో తీసుకురావాలని ఆదేశించిన పోలీసులు. నేడు ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ను కలవనున్న వైసీపీ ప్రతినిధి బృందం. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని ఫిర్యాదు చేయనున్న నేతలు. ఫిర్యాదు చేయనున్న ఎంపీ గురుమూర్తి, ఆదిమూలపు, మేరుగా, నందిగం, కైలే అనిల్. ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు. వివిధ విభాగాల్లో బదిలీలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. బదిలీలకు దూరంగా టీచర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతి. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య ఘటనపై నిరసన. రాష్ట్రమంతటా ఓపీ సేవల బంద్కు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు. చార్మినార్ వద్ద ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. చాదర్ఘాట్ నుంచి చార్మినార్ వరకు సిఆర్పీఎఫ్ ర్యాలీ. జాతీయ జెండాలు చేతపట్టుకుని బైకులపై ప్రదర్శన. కడప జిల్లా జమ్మలమడుగు, ముద్దనూరు పరిసరాల్లో చిరుత సంచారం. గండికోట వద్ద నీరు తాగేందుకు వచ్చిన చిరుత. కొట్టాలపల్లిలో 4 గొర్రెపిల్లలపై దాడి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం. బైక్పై బాలుడిని ఎత్తుకెళ్లిపోయిన దుండగుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 65,660. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 71,630. కిలో వెండి 88,500. ఆన్లైన్లో నవంబర్ నెలకు సంబంధించి తిరుమల దర్శన టికెట్లు విడుదల. ఈ నెల 19 నుంచి 27 వరకు టికెట్లను విడుదల చేయనున్న అధికారులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 133,688 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 68,453 క్యూసెక్కులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. సుంకేసుల జలాశయం నుంచి 24 గేట్లెత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 105,950 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 103,464 క్యూసెక్కులు.